ఎప్పుడు నేనున్న పార్టీనే గెలుపు అని దానం నాగేంద్ర అంటున్నాడు. అంటే ఏంది, మళ్ళీ టికెట్ నాకే ఇస్తారు, నేనే పోటీ చేస్తా, నేనే గెలుస్తా అని చెప్తున్నాడు. ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఎవరో ఏ పార్టీలో ఉన్నారో తెలియదు అని కమెంట్. ఫిరాయింపుల కేసు విచారణ నేపథ్యంలో దానం వ్యాఖ్యలపైన చర్చ. ఆయన రాజీనామా చేస్తారని, ఖైరతాబాద్కు ఉప ఎన్నిక ఖాయమని ప్రచారం. 100% జరగబోయేది ఇదే. ఎప్పుడు రిజైన్ చేస్తాడన్నదే మిగిలి ఉన్నది. నేను ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం ఇక నేను కాంగ్రెస్ ఎమ్మెల్యే అన్న తర్వాత ఇంకేముంటుంది, రిజైన్ చేయబోతున్నానని అర్థమవుతున్నది. మరి రిజైన్ చేసి టికెట్ ఆయనకే ఇస్తే మరి కాంగ్రెస్ టికెట్ ఎక్స్పెక్ట్ చేస్తున్న వాళ్ళలో ప్రధానంగా విజయారెడ్డి ఉన్నది. ఆమె ఎవరు, పీజీఆర్ కూతురు. మరి ఆమె సైలెంట్గా ఊరుకుంటుందా? ఆమె నాకు తెలిసి ఆమె టార్గెట్ 2028 ఆర్ 29 ఆమెకి టికెట్ రావాలని. మరి అప్పటిలోగా ఉన్న స్థానాలు 119 నుంచి 153 అయితే ఏ ఇబ్బంది ఉండదు. ఈయనొక స్థానం ఆమె ఒక స్థానానికి వెళ్ళిపోతారేమో మేబీ. సో కాబట్టి ఆమె 2028 వరకు ఆగి ఉప ఎన్నిక కాబట్టి దానం నాగేందర్కి సపోర్ట్ చేసే అవకాశం ఉందా? చెప్పలేం. ఉండొచ్చు, ఉండకపోవచ్చు. లేదు బీఆర్ఎస్ వాళ్ళు ఏమైనా మంచిగా బీఆర్ఎస్ కూడా విజయారెడ్డి రావాలని చూస్తున్నారని ఒక వార్త నడుస్తున్నది. ఆల్రెడీ అక్కడ మన్నె గోవర్ధన్ రెడ్డి లాంటి వాళ్ళు కొట్లాడుతున్నారు, టికెట్ మాకే కావాలి, ఆల్రెడీ పార్టీ చెప్పేసింది, పని చేసుకోండి అని చెప్పిందని గోవర్ధన్ రెడ్డి అంటున్నాడు. మరి ఒకవేళ ఇప్పుడు పార్టీలు ఎట్లుంటాయి, అవతల పార్టీలో ఒక బలమైన లీడర్ వస్తుందంటే వాళ్ళు వదులుకోరు కదా. మరి ఆ ప్రయత్నం ఏమైనా జరుగుతుందా? విజయారెడ్డి అసలు వెళ్తుందా ఈ పార్టీని వదిలేసి? మునిగిపోయే బీఆర్ఎస్ వైపు ఏమైనా చూస్తుందా? ఇవన్నీ రాబోయే రోజుల్లో మనం చూడాలి భవిష్యత్తులో. మరి దానం నాగేంద్ర పోటీ చేస్తే గెలుస్తాడా? ఇది కూడా పెద్ద క్వశ్చన్ మార్కే. ఎందుకంటే ఎన్ని మారుతాడు, ఏం కథ, ఏంది ఆయన వ్యవహారం కథ. సో ఇది కూడా ఒక పెద్ద క్వశ్చన్ మార్కే. మొత్తానికైతే ఆయన రాజీనామా చేయబోతున్నాడు, పార్టీ మారబోతున్నాడు. ఆ వీడియో కూడా నిన్న మాట్లాడిన వీడియో కూడా మనం ప్లే చేసినాం.